ఆంధ్రప్రదేశ్ ఖజానాలోకి కనీ విని ఎరుగని రీతిలో 1,00,00,000 కోట్ల రూపాయల పన్నుల వర్షం కురుస్తోంది. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన చెందుతుంటే, మరోవైపు గడిచిన 9 నెలలుగా రికార్డు స్థాయి వసూళ్లతో ఏపీ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఇక్కడే ఒక అసలైన ప్రశ్న: ఇన్ని వేల కోట్ల ప్రజాధనం ఖజానాకు చేరుతున్నా ఈ భారీ ఆదాయం సంక్షేమ పథకాలకు సరిపోతుందా, లేక అప్పుల వడ్డీలు కట్టడానికే కరిగిపోతుందా? అసలు ఏపీ ఆర్థిక ముఖచిత్రం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలేంటి? ఇది కేవలం అంకెల గారడీ కాదు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన పత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సొంత పన్నుల ఆదాయం 1,00,000 కోట్ల మార్కును దాటుతూ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,09,789 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దానికి అనుగుణంగానే వసూళ్లు జరుగుతూ ఉన్నాయి. ఒక్క జీఎస్టీ రూపంలోనే నెలకు సగటున 2,500 నుండి 3,000 కోట్లు రూపాయలు ప్రభుత్వం ఖాతాలో పడుతూ ఉన్నాయి. 2025 ఏప్రిల్లో ఏకంగా 3,354 కోట్లు వసూలు కావడం అంటే ఏపీ ఆర్థికంగా ఎంత వేగంగా విస్తరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అంకెలను చూసి మనం మురిసిపోవాలా, లేక లోతుగా ఆలోచించాలా అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆదాయం ఎక్కడి నుండి వస్తోంది? ప్రధానంగా జీఎస్టీ అండ్ పెట్రోల్ మీద వ్యాట్, అలాగే మద్యం పైన వచ్చే ఎక్సైజ్ డ్యూటీ మరియు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ డబ్బు వస్తోంది. అంటే మీరు కొనే ప్రతి వస్తువుపై, మీరు వాడే లీటర్ పెట్రోల్ పై, మీరు కొనే భూమిపై ప్రభుత్వం తన వాటాను పక్కాగా వసూలు చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన పన్ను నిబంధనలు, డేటా అనలిటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వల్ల పన్ను ఎగవేతదారుల ఆట కడుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి మంచి విషయమే కావచ్చు, కానీ సామాన్యుడిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతున్న మాట నిజమే, కానీ ఖర్చులు అంతకంటే వేగంగా దూసుకుపోతూ ఉన్నాయి. ఏపీ బడ్జెట్ అంచనాల ప్రకారం 2025-26 నాటికి రాష్ట్ర వ్యయం 3.22 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో ప్రభుత్వం సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సూపర్ 6 హామీలకు భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. ఉదాహరణకు కేవలం తల్లికి వందనం పథకానికే సుమారు 9,407 కోట్లు ఖర్చవుతున్నాయి. ఇక విద్యకు 31,805 కోట్లు, ఆరోగ్యానికి 19,264 కోట్లు కేటాయించినప్పటికీ మన దగ్గర ఉన్న ఆదాయం ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక్కడే మనం అసలు మర్మాన్ని అర్థం చేసుకోవాలి. పన్నుల ద్వారా 1,00,000 కోట్లు వస్తున్నా ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఏపీ పబ్లిక్ డెట్, ప్రజారుణం 6.40 లక్షల కోట్లకు చేరువలో ఉంది. ఇక్కడ విస్తుపోయే విషయం ఏంటంటే, ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిలో 18 పైసలు కేవలం గతంలో చేసిన అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతూ ఉన్నాయి. అండ్ మరో 18 పైసలు సంక్షేమ పథకాలకు, 21 పైసలు ఉద్యోగుల జీతాలకు పోతూ ఉన్నాయి. అంటే అభివృద్ధి పనులకు, రోడ్ల నిర్మాణానికి లేదా కొత్త పరిశ్రమల స్థాపనకు మిగిలేది చాలా తక్కువ. మరి ఈ పరిస్థితికి బాధ్యులెవరు? ఇది కేవలం ప్రస్తుత ప్రభుత్వానికో లేక గత ప్రభుత్వానికో పరిమితమైన సమస్య కాదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆర్థిక లోటు ఇప్పుడు విశ్వరూపం దాల్చుతోంది. పన్నుల వసూళ్లు 29% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మినరల్స్, ఎక్సైజ్ మరియు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయాన్ని రాబట్టాలని అధికారులకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వృద్ధి రేటు 5.6% ఉంటే ఏపీలోది దాదాపు 6%గా ఉంది. అంటే ప్రజలు ఖర్చు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, పన్నులు వస్తూ ఉన్నాయి. కానీ ఆ వచ్చే ఆదాయం రాష్ట్రంపై ఉన్న అప్పుల భారాన్ని మాత్రం తగ్గించలేకపోతోంది. అంటే ప్రభుత్వం పన్నుల వసూళ్లు పెంచుతోంది అంటే దాని అర్థం మీపై భారం పెరుగుతోందని కాదు, వ్యవస్థలో పారదర్శకత వస్తోంది అని కూడా అనుకోవచ్చు. కానీ ఆ పన్నుల రూపంలో మీరు కట్టిన సొమ్ము తిరిగి మీ ప్రాంతంలో రోడ్ల రూపంలోనో లేక మౌలిక సదుపాయాల రూపంలోనో కనిపిస్తుందా అనేది అసలైన ప్రశ్న. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏపీలో రెవెన్యూ లోటు ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అంటే రోజువారీ ఖర్చుల కోసమే ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోంది. మనం ముందు ఒకసారి ఆలోచిద్దాం. 1,00,000 కోట్ల పన్నుల ఆదాయం అనేది ఒక మైలురాయి మాత్రమే. కానీ ఒక రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉంది అని చెప్పడానికి అప్పులు లేని అభివృద్ధి కావాలి. మన ఆదాయం అప్పుల వడ్డీలకే సరిపోతుంటే రేపటి తరం భవిష్యత్ ఏంటి? కేవలం మద్యం, పెట్రోలు పన్నులపైనే ఆధారపడకుండా ఐటీ మరియు సేవా రంగాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోకపోతే ఈ 1,00,000 కోట్ల రికార్డు కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. భారీ ఆదాయం ఉంది, కానీ అంతకంటే భారీ బాధ్యతలు ఉన్నాయి. సో ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలంటే పన్నుల వసూళ్లతో పాటు సంపద సృష్టి కూడా జరగాలి. అప్పుడే ఏపీ అసలైన అర్థంలో సుభిక్షం ఉంది.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వానికి వస్తున్న ఈ భారీ ఆదాయం సరైన రీతిలో ఖర్చు అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.